नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఈరోజు కొన్ని మీడియా న్యూస్లలో కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. ఒక నలుగురిని నిందితుల్ని కోర్టుకు తీసుకొచ్చే ముందు వాళ్ళ చేతులకు బేడీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది అండ్ అది మీడియాలో వచ్చింది. సో దాని గురించి ఒక క్లారిఫికేషన్ పబ్లిక్కి తెలియాలనే ఒక ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సహజంగా ఏంటంటే ఒక నేరస్తుని మనము ప్రొడ్యూస్ చేసే ముందు, అరెస్ట్ చేసే ముందు మనం మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ ఎంతైతే ఉందో అరెస్ట్ చేయడానికి అంత ఫోర్స్ మనం దానికి ఉపయోగిస్తాము. అంతకు మించి ఎంత అవసరం లేదో దట్ వీ డోంట్ యూజ్. సో ఎవరైతే ఈ కేసులో ఉన్న నలుగురు నిందితులు ఉన్నారో వీళ్ళు గతంలో అరెస్ట్ అయ్యే టైంలోనే పోలీసులని తోయడము, పోలీస్ బండి ఒక డ్యామేజ్ అయింది, మీరు ఆల్రెడీ ఇందాక వీడియోలో చూశారు. పోలీస్ బండి కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడము, బండి ఆపాలని చెప్పేసి బండ్ల మీద దాడి చేయడము అండ్ మన కలెక్టరేట్ ముందు ఒక గడ్డి మోపు పెట్టి దాన్ని తగలబెట్టడము, ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళ క్యారెక్టర్ కూడా కొంచెం వైలెంట్ క్యారెక్టర్ లాగా మనము డిసైడ్ చేసి దాని అకార్డింగ్గా బందోబస్తు పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కేసులో మనం ఇంతమందిని పెట్టాలని ఉండదు, డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద అక్యూజ్డ్ మనము బందోబస్తు పెట్టుకుంటాము. అండ్ ఇందులో ఈ నలుగురిలో ప్రాథమిక దర్యాప్తు ప్రకారంగా ఆ నలుగురిలో ఎవరు కూడా రైతులు ఎవరు లేరు. అందులో ఒక్క పర్సన్, అతనికి ఒక 20 గుంటల ల్యాండ్, ఒక 6గురితో కలిసి అది ప్లాటింగ్ కోసం అతను కొనుక్కున్న ల్యాండ్, రీసెంట్గా కొన్న ల్యాండ్ అది ఉన్నది. దాంట్లో కొంత రోడ్డు పోర్షన్లో ల్యాండ్ ఈ పోతుందనే ఒక ఉద్దేశంతో అది ఉందన్నమాట. ఆయనకి ఒక షాప్ కూడా ఉంది యాక్చువల్గా, హీఈస్ నాట్ ఏ ఫార్మర్. అండ్ మిగతా ముగ్గురు కూడా వాళ్ళ వేరియస్ పొలిటికల్ పార్టీస్ ఉండొచ్చు, బట్ మిగతా ముగ్గురు కూడా ఎవరు రైతులు కాదంలో, వాళ్ళ పేర్ల మీద ఎటువంటి ల్యాండ్ కూడా అక్కడ వాళ్ళకు ఆ ప్రాంతంలో వాళ్ళ అలెజ్ చేస్తున్న ప్రాంతంలో లేదు.